Buses are leaving bus terminal after every 10 minutes, but a person who is moving towards the terminal meet the bus every 8 minutes. ఇక్కడ కాన్సెప్ట్స్ ఏంటంటే బస్ టర్మినల్ నుండి ప్రతి 10 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్క బస్సు బయలుదేరుతుందన్నమాట. ఒక వ్యక్తి ఆపోజిట్లో వస్తాడు, ప్రతి 8 నిమిషాలకు ఎదురుగా వచ్చి ఆ బస్సుని కలుస్తాడు. అయితే దీంట్లో అసలు ఏమంటాడు, ఆ వ్యక్తి యొక్క వేగం అడగొచ్చు, బస్సు యొక్క వేగం అడగొచ్చు, కాలం అడగొచ్చు. సో ఈ కండిషన్ని ఫాలో అవ్వకుండా స్పీడ్ ఆఫ్ మ్యాన్ బై స్పీడ్ ఆఫ్ బస్ ఈక్వల్ టు T1 - T2 బై T2. ఇక్కడ T1 అంటే టైమ్ ఆఫ్టర్ విచ్ బసెస్ లీవ్ ద టర్మినల్, అంటే విచ్ బస్సెస్ లీవ్ ద టర్మినల్ అంటే టర్మినల్ నుంచి వదిలిన తర్వాత బస్సు యొక్క సమయం, మొదటి సమయము. టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ మీట్స్ ద పర్సన్ అంటే రెండో సమయము, ఎప్పుడైతే మనిషి ఒక వ్యక్తి బస్సును కలుస్తాడు. సో ఓవరాల్గా ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఆఫ్ మ్యాన్ బై స్పీడ్ ఆఫ్ బస్ ఈక్వల్ టు T1 - T2 బై T2. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. బస్సులు టర్మినల్ నుండి 20 km/గంట వేగంతో ప్రతి 10 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్కటి బయలుదేరును. ఎదురుగా వచ్చే వ్యక్తి బస్సులను 8 నిమిషాల వ్యవధిలో కలిస్తే వ్యక్తి యొక్క వేగం అడిగినండి. మనకు తెలిసిన వ్యక్తి యొక్క వేగము x అనుకున్నాను. సో కండిషన్ ఏంటంటే వ్యక్తి యొక్క వేగము బై బస్సు యొక్క వేగము ఈక్వల్ టు T1 - T2. అంటే టర్మినల్ నుండి బస్సు బయలుదేరిన వేగము ప్రతి 10 నిమిషాల వ్యవధిలో ఒక్కొక్కటి బయలుదేరును. సమయము, ఇదేమో వేగం అండి, బస్సులు టర్మినల్ నుండి బయలుదేరే వేగము, ఇదేమో సమయము. ఈ సమయము మైనస్ వ్యక్తి ప్రతి 8 నిమిషాలకు వ్యక్తి యొక్క సమయము బై మళ్ళీ వ్యక్తి సమయము T2 కదా. సో అకార్డింగ్ టు దిస్ కండిషన్ x వాల్యూ 5 km/h వస్తుంది. థ్యాంక్ యూ.